దౌర్జన్యంగా ప్రజల నుంచి కాజేసిన ఆస్తులకు చట్టబద్ధత కల్పించుకునేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెలుగుదేశం సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఆస్తుల సంరక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులకు భిన్నంగా ఈ చట్టం తెస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఎటువంటి వ్యక్తికి రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 300 ఏ కింద ప్రతి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఆస్తులు కాపాడుకునేటువంటి వాళ్ళకి ఆస్తులు ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు, వాటిని కాపాడుకునేటటువంటి హక్కు రాజ్యాంగబద్ధత కల్పించినటువంటిది కేంద్రం మొత్తం రాజ్యాంగం ప్రకారం. దానికి భిన్నంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపొందించి పాస్ చేసి గెజిట్లో పబ్లిష్ చేసి అమలుకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి కూర్చున్నారు. కారణం ఏమిటంటే ఈ చట్టాన్ని అమలు చేయవద్దు, ఈ చట్టాన్ని ఇదిగో ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ని ఇది కనుక అమలు చేసినట్లయితే ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ ఉండదు. ఆస్తులు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఉంటుంది. న్యాయస్థానాలకు ఉన్నటువంటి హక్కులను అరించివేస్తుంది, ప్రజల హక్కులను అరించివేస్తుంది. ప్రజలకు ఎటువంటి భద్రత వాళ్ళ ఆస్తులకు ఎటువంటి భద్రత లేదనేటటువంటిది చాలా స్పష్టంగా ఈ చట్టంలో ఉన్న అంశాల ద్వారా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది అని కనుక మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా కబ్జాల పేరుతో కబ్జాలు చేస్తున్నారు. నాయకులు అనధికారికంగా కబ్జా చేస్తున్నారు, దౌర్జన్యపూరితంగా ప్రైవేట్ ఆస్తులు, అలాగే ఎన్ఆర్ఐల ఆస్తులు, ఎవరైతే అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళ ఆస్తులు దౌర్జన్యం చేసి వాళ్ళకి తిరగబడిన వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా ఇప్పటికే కబ్జాలు మొదలుపెట్టారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం ఇవన్నీ చేయటం, ఇట్లాంటి పనులకు చట్టబద్ధత కలగజేసి అధికారుల ద్వారా వాళ్ళ ఆస్తులు కాజేయటానికి, ప్రజల ఆస్తులు కాజేయటానికి ఏర్పాటు చేసినటువంటి చట్టమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వాళ్ళు చేసేటువంటి అనధికార ఆక్రమణలు, అన్యాక్రాంతం, భూ కబ్జాలను లీగలైజ్ చేసుకోవడానికి వేసినటువంటి చట్టం ఇది. దీని ద్వారా ప్రజల ఆస్తిని ఈజీగా ప్రభుత్వ అధికారులు తలుచుకుంటే వాళ్ళ పేరుతో లేకుండా చేయటానికి, వాళ్ళ పేరు నుంచి మరొకరి పేర్లు మార్చేయటానికి వాళ్ళకి సర్వస్వతంత్రమైన హక్కులు ఈ చట్టం కల్పిస్తున్నది. తద్వారా సామాన్య ప్రజానీకానికి రాజ్యాంగము ఆస్తుల పట్ల కలిగించేటటువంటి హక్కు మొత్తము పూర్తిగా కోల్పోతున్నారు. ఈ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ గనుక ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోతే వారసులు రావాలి కదా. మనం ఏం చేస్తామంటే కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా వారసులు సర్టిఫికెట్ పెట్టుకుంటాం. అది కూడా వీళ్ళే తీసుకున్నారు. వీళ్ళే వారసులు నిర్ణయిస్తారట, వీళ్ళే సర్టిఫికెట్ ఇస్తారట. మొత్తం అంతా కూడా వారసులు నిర్ణయించే అధికారం కూడా వీళ్ళకే ఉంటుంది. తరువాత ఇంకో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఇక సెక్షన్ 46 ప్రకారము రెవెన్యూ అధికారులు, అంటే ఇప్పుడు ఈ టైటిలింగ్ ఆఫీసర్సు వాళ్ళ నిర్ణయించినటువంటి హక్కులే శాశ్వత భూ హక్కులుగా గుర్తించబడతాయి. ఇంతకుముందులాగా అడంగల్సు, రెవెన్యూ రికార్డ్సు, పట్టాదారి పాస్ పుస్తకాలు ఇవేవి కూడా చెల్లవు.